మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకి 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకి 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అట్టహాసంగా ఏలూరు నగర మేయర్ జన్మదిన వేడుకలు. మేయర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బడేటి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు. ఆన్లైన్ విధానంపై న్యాయవాదులకు, గుమస్తాలకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ. కక్షిదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు శిక్షణా తరగతులు దోహదపడతాయని ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి మంగాకుమారి వెల్లడి.
మేయర్ పుట్టినరోజు సందర్భంగా విశేషంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన కూటమి పార్టీ శ్రేణులు, అధికారులు, శ్రేయోభిలాషులు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు, కొబ్బరికాయలు కొట్టి కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని వేడుకున్న నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు జన్మదిన వేడుకలు శనివారం పవర్పేటలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య క్యాంప్ కార్యాలయంలో మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పూల బొకేలు ఇచ్చి కేకులు కట్ చేసి సాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ కార్పొరేటర్ అధ్యక్షుడు నమస్మి గారు, మూతిక రాఘవమ్మ గారు కూడా అట్లాగే మళ్ళీ తిరిగి వస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారు వాళ్ళ మిత్రబృందం. కూడా ప్రత్యేక మాజీ మార్గరేట్ గురునాథ్ జాన్ గారు, అట్లాగే ఎంఆర్పీఎస్ నాయకులు కందుల రమేష్ గారు, నారా శ్రీశ్వర్ గారు బ్రదరు, అట్లాగే జల్లా హరికృష్ణ గారు వారి మిత్రబృందం, అట్లాగే సార్ ఇచ్చేయడానికి వచ్చారు. మాణిక్యరావు గారు ధన్యవాదాలు. సార్ని మేడం ఇచ్చేయడానికి వచ్చారు.
గారు మన ఏలూరు ప్రాంత భవనాలంటే ఉన్నారు. కార్పొరేటర్ గారు పిటి నాగేశ్వరరావు గారు, PRO జూనియర్ గారు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఆ మిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హెల్పింగ్ హ్యాండ్ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేడం గారు ఇచ్చేయడానికి వచ్చిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఏలూరు పాల వర్తక సంఘం 31 కార్పొరేటర్ గారు భీమవరపు యానసుందరి గారు, సురేష్ గారు. రాష్ట్ర హైకోర్టు అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి జిల్లా జడ్జి మంగాకుమారి శనివారం న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు ఆన్లైన్ విధానం ద్వారా కేసులను దాఖలు చేసే ప్రక్రియపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా జడ్జి మంగాకుమారి మాట్లాడుతూ కక్షిదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన న్యాయ సేవలు అందించడం కోసం ఆన్లైన్ విధానం ద్వారా కేసులను దాఖలు చేసుకోవడానికి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా కక్షిదారులకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయని తెలియజేశారు. ఈ ఫైలింగ్ ద్వారా కేసులను ఆన్లైన్లో దాఖలు చేసుకోవడం, కేసుల విచారణ వాయిదాలు నేరుగా SMS ద్వారా కక్షిదారులకు చేరుకోవడానికి మరింత ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జ్ ఎం సునీల్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఐ శ్రీనివాసమూర్తి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ KKV బుల్లికృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి K రత్నప్రసాద్, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, తిగురుపల్లి సుబ్బారావు, జి సతీష్, రిసోర్స్ పర్సన్స్, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరుకు సంబంధించి వాళ్ళ ద్వారా అందరికి కూడా అందులో ఎక్విప్మెంట్, సబ్జెక్ట్ ఎక్విప్మెంట్ నేర్పించమని ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అనుకున్నాను. ఎందుకంటే యాజ్ వెల్ as క్లర్క్స్ కూడా, ఎందుకంటే ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ కోర్టులో, ప్రతి కోర్టులో ఇర్రెస్పెక్టివ్ ఏ క్యాడర్ అయినా కూడా క్లర్క్స్ ఎక్కువ చూస్తున్నాం. ప్రతి పిక్షన్ కూడా అడ్వకేట్ క్లర్క్స్ ఎక్కువ రాయడం, చేయడం, రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా చేయించడం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇందులో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీహౌ మీరు వాళ్ళకి తెలియజేయండి, మీరు నేర్చుకునేది ఏమున్నా కూడా దీని ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి లిటిగెంట్ కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎక్విప్ అయి ఉన్నారు, మనకన్నా బాగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వాయిదాలకు కూడా రావట్లే, వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నారు. వాట్ స్టెప్ ద కోర్ట్ హ్యాస్ టేకెన్, అడ్వకేట్ ప్రెజెంట్ అయ్యాడా, రిప్రజెంటేషన్ ఉందా అని ఇప్పుడు వాళ్ళ సూపర్విజన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అడ్వకేట్స్ ఇంకా వాళ్ళకంటే డబల్ నాలెడ్జ్లో ఉంటేనే రేపు ప్రొఫెషన్లో క్లిక్ అవ్వగలరు, లేదంటే ప్రొఫెషన్ అలా పడిపోతుంది. ఒకరు ఏదో ఒకరోజు అడ్వకేట్ అవసరం లేదు, నా సబ్జెక్ట్ నాకు ఉంది అని మన రూల్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు గ్రిప్లో తెచ్చుకోగలరు, లిటిగేషన్ని గ్రిప్లో తెచ్చి నడిపించగలరు. లేదంటే అడ్వకేసీ కూడా పడిపోయే దశలోకి వెళ్ళిపోతుంది. రేపు ఏమంటారంటే చదువుకున్న ఇల్లిటరేట్స్ అంటారు, ఆ జాబితాలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకు దయచేసి ఇది మీరు ఈ అవకాశం మీ వాళ్ళు ఎవరుంటే తెలియజేయండి. ఇది మా కోసం కాదు పెట్టున్నది, ప్రతి అడ్వకేట్ క్లర్క్ నేర్చుకుంటే రేపు కేసుకి మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఎక్విప్ అయి ఉంటారు. కాబట్టి ఈ సదవకాశం అందరూ వినియోగించుకొని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, డిలేగా చెప్పామని చెప్పి మీరు ఏమైనా బాధపడితే మాత్రం సహృదయంతో వచ్చి మీ వాళ్ళు ఇంటిమేట్ చేయండి. మీకు ఈజీ మెథడ్లోనే మేము 11 గంటలు స్టార్ట్ చేసాం, యాక్చువల్గా 10 గంటలు స్టార్ట్ చేయమన్నారు.
ఏలూరు నగర మేయర్ పుట్టినరోజు వేడుకలు క్యాంప్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత శివాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఎస్ఎంఆర్ దంపతులకు అభిమానులు పూలవర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఎంఆర్ అభిమానులు, కూటమి పార్టీ నేతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు అధిక సంఖ్యలో పాల్గొని మేయర్ నూర్జహాన్ దంపతులను ఘనంగా సత్కరించి మేయర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కుటుంబంపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని, ముఖ్యంగా ఎమ్మెల్యే బడేటి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఇప్పుడు ఎల్లప్పుడూ ఇదే ఆదరణ చూపించాలని వారు ఆకాంక్షించారు.
మేయర్ నూర్జహాన్ పుట్టినరోజు సందర్భంగా వీరాభిమాని స్వామి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కలపర్రు టోల్గేట్ సమీపంలో ఉన్న అనాథాశ్రమంలో పిల్లలు 30 మందికి దుప్పట్లు అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లకు వచ్చిన వారికి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్న భోజనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రముఖులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అందరు చూడండి సార్. సైడ్ చేయండి మంచి పట్టుకో. ఇలా చూడండి. సంవత్సరం 10th 587 967 అదే రండమ్మా ఫ్రంట్కి రండి. ఒకసారి చూడండి. ఎలా చూడమ్మా పాప. వెంటనే అవట్లేదు, ఇందాక కూడా వెంటనే అవ్వలేదు. రమేష్ అనే కన్నా దాంట్లో కొన్నావు కదరా. కూటమి ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదం రేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆరోపించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దోలం నాగేశ్వరరావుతో పాటు వైసీపీ పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జయప్రకాష్, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు వరదతో అమాయక ప్రజలు ప్రాణాలు బలి తీసుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్కు చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు పాప ప్రక్షాళన చేసుకోవాలని చెప్పారు. ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నామని అన్నారు. కులమత రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్యి సుధీర్ బాబు, కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్, జిజ్జువరపు విజయ నిర్మల, ఎనపనూరి కేదారీశ్వరి, మాజీ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గురునాథ్, నాయకులు దాసరి రమేష్, కిలాడి దుర్గారావు, కొండపల్లి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక ఏడు కొండలవాడ. ప్రభుత్వం కొత్తగా వచ్చి 100 రోజులైన సందర్భంగా 100 రోజుల పండుగ జరుపుకోవాలని ఎంతో ఆతృతతో ప్రజల ముందుకు వెళ్ళాలని ఆరాటపడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి ఏమి దొరకడం అంటే ఆ ప్రక్షాళన చేసి ఆ పాప ప్రక్షాళనకు మీరే కర్తలు కనుక మీరు ఆ పాప ప్రక్షాళనలో చేసుకుని వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో వెళ్ళి స్వామివారి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకోవాలని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకుడి యొక్క ఆవేదన, మా నాయకుడి యొక్క బాధ, మీరు బురద జల్లాలకున్నటువంటి కార్యక్రమాన్ని మేము ఖండించి ఈ రోజున మా నాయకుడికి మేము అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ సూపర్ 6 అమలు కానీ ఇది జనంలోకి ఎక్కడ వెళ్తుందా, జనం ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని చేతదించుకుంటారా అని ముఖ్యమంత్రి గారు లేని అపవాదుని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదు మోపి ఆయన నిన్న తిరుమల వెళ్ళి తిరుమలలో దర్శించుకుని ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఆ దేవుడికి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేసే సందర్భంగా దానిని అన్నారండి 10 సార్లు తిరుమలలో జరిగింది. తిరుమల యొక్క ప్రక్షాళనకి ఆ కుటుంబం చేసిన సేవ అంతా ఇంత కాదు. కాబట్టి ఇలాంటి లేని తప్పుడు ఆరోపణలన్నీ మాని ఈ ప్రభుత్వం మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు ఈ 100 రోజుల పాలన నుండి ప్రజల దృష్టి మరలించడానికి మరి కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకి పాల్పడి మరి భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది. మరి 7 సిద్ధాంతాలతో ముందుకొచ్చింది జనసేన పార్టీ. మరి మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు, కులాలను విడగొడతారు. మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు. కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎందుకు ఈ రాజకీయాలు, కుల మత రాజకీయాలు ఎందుకు? మన రాష్ట్రం కోసం కష్టపడి భగవంతుడిని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక, ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం, మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది. కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించి నిజాలేంటి అన్నీ నిగ్గుదేల్చాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజలు మీద ఏమీ ఉండకూడదు అని చెప్పి భగవంతుడిని రాష్ట్ర ప్రజలు చల్లగా చూడమని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గోవింద్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఏలూరు జనసేన పార్టీ నాయకులు నారా శేషు శుక్రవారం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం నుండి వారం రోజుల పాటు ఏలూరు ధర్మబేరి ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేద పండితులచే శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం తీర్థగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విశ్వస్య శ్రీనివాసార్పణమస్తు. విశేష సుమంగళీయాభరణములను భక్తాయాదాస్త్వం విపరేధనా ఎరుకు ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం. ధర్మబేరి ప్రాంగణంలో ఈరోజు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం అన్నమాచార్య గానామృతం మరియు విష్ణు సహస్రనామం చేయడం జరుగుతుంది. ఏలూరు నగర ప్రముఖులు, ప్రజలు, భక్తులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా నిన్న ద్వారకా తిరుమలలో దీక్ష తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ధర్మబేరి ప్రాంగణంలో శ్రీనివాస పంచామృత అభిషేకాలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామము, అలాగే అన్నమాచార్య గానామృతాలు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ ధర్మబేరి కార్యక్రమంలో భక్తులు, నగరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమడోల్లో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ రమాదేవి శనివారం ప్రారంభించారు. దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న పాత భవనం మరమ్మతులకు గురై ఇబ్బందికరంగా మారడంతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచనల మేరకు స్థానిక సచివాలయం 2 భవనంలోకి తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయంగా ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విశేష పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం మరియు పలు విభాగాలను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఐజీ కిరణ్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, మండల సర్వేయర్ ధర్మారావు, మండల వీఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్, జూనియర్ అసిస్టెంట్లు ప్రసాద్, హేమ, మండల వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
వేముడోలు తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా ఈరోజు వేముడోలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న వేముడోలు సచివాలయం 2కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి వేముడోలు సచివాలయం 2లో ఉన్న తహసీల్దార్ గారి కార్యాలయాన్ని అప్రోచ్ కావాల్సిందిగా కోరుతుంది. వేముడోలు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి. ఇది ఆ పక్కనున్న వేముడోలు సచివాలయం 2 పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించమని కోరుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్. క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్. పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 999 రూపాయలకే 3 టీ-షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3-10-2024 నుండి
12-10-2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు. 3-10-2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4-10-2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5-10-2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. 6-10-2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 7-10-2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం. 8-10-2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9-10-2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. 10-10-2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసుర మర్ధని అలంకారం. 12-10-2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం. సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపేట పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 and 08812223988. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస. వెల్కమ్ బ్యాక్. సహకార సంఘ అభివృద్ధి, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని గోగుంట సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ మూర్తి తెలిపారు. గోగుంట సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి 1,50,00,000 నికర లాభం రాగా మెంబర్ షేర్ ధనంపై 20% డివిడెండ్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఏటా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకునే చర్యలతో పాటుగా సంఘ సభ్యుల అభివృద్ధికి సొసైటీ కృషి చేస్తోందని అన్నారు. మాజీ అధ్యక్షులు భావరాజు సత్యనారాయణ, మేడూరి కుటుంబ శాస్త్రి, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. లాభాలలో గోగుంట సొసైటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం సంతోషదాయకమని అన్నారు. 23-24 సంవత్సరానికి 1,50,98,582.34 లాభం వచ్చిందండి. దాంట్లో స్టాట్యూటరీ రిజర్వ్స్ అన్ని పోను మన సంఘం యొక్క మెంబర్లకి డివిడెండ్ లాస్ట్ ఇయర్ 18% ఇచ్చాం. ఈసారి 20% ఇవ్వడం కోసం నేను ప్రపోజల్ పెట్టామండి. మీరందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ విధంగా లాభాలు వచ్చాయి మనకి. ఈ లాభాలన్నీ కూడా మనకి అయిపోయిన తర్వాత వెంటనే పంచుకోవడం ఏర్పాటు చేస్తాం. 24 కాకుండా అంతకుముందు 22-23 సంవత్సరంలో 1,19,00,000 మన సొసైటీకి లాభం వస్తే అది ఏలూరు జిల్లాలో మొదటి స్థానం, ఉభయ జిల్లాల్లో 3వ స్థానం కింద పోయినసారి మనం చెప్పుకోవడం జరిగింది. ఈసారి కూడా అప్పుడు కూడా మనం 18% డివిడెండ్ ఇవ్వటం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన సొసైటీ యొక్క ఆర్థిక పరిస్థితి లాభాల్లో 1,51,00,000కి 1,19,00,000 నుంచి
1,51,00,000కి పెరిగింది మన సొసైటీ లాభం. ఈసారి దీనికి ప్రత్యేకత ఏంటంటే గత సంవత్సరం ఏలూరు జిల్లాలో మొదటి స్థానం వస్తే ఇప్పుడు ఉమ్మడి జిల్లాల రెండింటిలోనూ ప్రథమ స్థానం వచ్చిందని మన ఆఫీసర్ గారు చెప్పారు. రోడ్డు మనం అప్పులు ఇస్తాం, వెంటనే మళ్ళీ అప్పులు తీర్చేస్తే మళ్ళీ ఇస్తాం. దాని మూలంగా లాభం ఎక్కువ ఉంటుంది సొసైటీకి. డిపాజిట్ లేనివి ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వాలి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 50 షరతులు 60 గుంజీలు తీస్తే కానీ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు ఇవ్వరు? మనం డిమాండ్ చేయొచ్చు, ఒత్తిడి చేయొచ్చు, మా హక్కుగా భావించవచ్చు. కనుక ఈ సొసైటీ ఆ స్థాయిలో ఉందంటే ఇది ఈ రోడ్డుకి చివర, ఈ తర్వాత ఉన్నది బుడవేరే ఇంకో ఊర్లో విశాఖపట్నం స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి విజయనగరం కేసు పోవాలి, లేకపోతే పెద్దవాడి కేసు రావాలి, పోవాలి. ఇంకా తర్వాత గుడులు లేవు. నన్ను అడిగితే మరి తుమ్మల గోపాలకృష్ణ. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం పెదవేగిలోని సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని నియోజకవర్గ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో 4 మండలాల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ తదితర క్రీడలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల నుండి వచ్చిన స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు శ్రీనివాసరావు, ఎం నాగేశ్వరరావు, ఎంఎన్ శ్రీనివాసరావు, బీడీలు గురుమూర్తి, నాయుడు, జె రామకృష్ణ తదితరులు ఉన్నారు. మాట్లాడకూడదు. ఈరోజు ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ పెదవేగి నందు బెందులూరు కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ పరిధిలో ఉండే 4 మండలాలు పెదవేగి, పెదపాడు, బెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లో ఎన్నికైన స్పోర్ట్స్ ఆల్ ఈవెంట్స్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్, రన్నింగ్, జంపింగ్, త్రోస్ 3 విభాగాల్లో ఎన్నికైన అందరు విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ప్లేస్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ గెలిచిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఫస్ట్, సెకండ్ ప్లేస్లో వచ్చే విద్యార్థులు ఆల్ ఈవెంట్స్ని జిల్లా స్థాయికి తీసుకెళ్తాం. మరి అలాగే గేమ్స్ విభాగాల్లో 26వ తారీఖున పవన్లో జరిగినాయండి. వాటిల్లో కూడా ఎన్నికైన విద్యార్థులు కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్తాం. అధిక వర్షాల వలన జిల్లా స్థాయి పోటీలు ఇంకా డేట్స్ నిర్ణయించబడలేదు. నిర్ణయించబడిన తర్వాత మన కాన్స్టిట్యున్సీ పరిధిలోనే అత్యంత ప్రతిభ కలిగిన టీమ్స్గా తయారు చేసాం. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, యోగా, చెస్ విభాగాల్లో గేమ్స్, అలాగే రన్నింగ్లో 100 మీటర్స్ 4 కేటగిరీలు, 200 మీటర్స్ 4 కేటగిరీలు, 400 మీటర్స్ 4 కేటగిరీస్, అండర్ 14 వచ్చేటప్పటికి 600 మీటర్స్, అండర్ 17 బాయ్స్ 800, 1500, 3 km, వాక్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, డిస్కస్ అన్ని విభాగాల్లో ఎన్నిక చేయడం జరుగుతుంది. వీటిల్లో బాగా మంచి రికార్డ్స్ సాధించి వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్తామండి. జిల్లా స్థాయిలో ఎన్నికైన వాళ్ళని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తారు. లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనకు మెడల్స్ వచ్చి జాతీయ స్థాయికి కూడా వెళ్ళిన మన కాన్స్టిట్యున్సీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బహుజన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మరియు సాహితీ మండలి ప్రధాన కార్యదర్శి పుల్లాబొట్ల పురుషోత్తంరావు పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పురుషోత్తంరావు మాట్లాడుతూ తెలుగువారు గర్వించదగ్గ ఆధునిక కవుల్లో ప్రముఖ స్థానం జాషువాదని, తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి మనసు గెలిచిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. అజయ్ బాబు మాట్లాడుతూ కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడిన మహాకవని,
సంఘ సంస్కరణపై, వర్గ సంఘర్షణపై, ఆర్థిక వ్యవస్థపై, దోపిడీ వర్గాలపై తిరుగుబాటును చేసిన అభ్యుదయ కవి అని ఆయన 2 గురువులు కింద ప్రకటించారని, 1 పేదరికమైతే 2 కులమత భేదాలని, వడగాల్పులు తన జీవితం అయితే వెన్నెల తన కవిత్వం అని చెప్పారని తెలియజేశారు. చేత్కారాలు పొందిన చోటే సత్కారాలు పొందారని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ బివి సుబ్బారావు, మెల్లిపాక వెంకన్న, లైబ్రేరియన్ సందీప్, అస్లాం బాషా, దుర్గా, తోటకూర రవి, ఝాన్సీ, లక్ష్మి, ప్రసన్న, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున జిల్లా కేంద్ర కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కవి కోర్టుల పద్మనాభం డాక్టర్ గారి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ఆహ్వానించి వారికి పుష్పమాల చేసేటువంటి అవకాశం కలిగజేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జోషువా తన కవిత్వం ద్వారా అనేక రచనలు చేసి ప్రజల్లో ఒక సృజనాత్మకమైన భావజాలాన్ని, సమానత్వాన్ని, తన కరుణ, దయ, ప్రేమతో తన కవిత్వాన్ని అందించారు ఆ మహాకవి. ఆయన రచించిన కవిత్వంలో గబ్బిలం చాలా ప్రసిద్ధి చెందింది. గబ్బిలంలోని ప్రజల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు, అలాగే ఈ సమాజంలో పేదరికం గురించి ప్రత్యేక కవిత్వం ద్వారా ఆయన గబ్బిలాన్ని నిర్వహించినట్టు, అలాగే ఆ గబ్బిలం శివుని యొక్క ఆలయంలో నివసిస్తుంది కాబట్టి ఆ శివుడు తన గోరు వినిపించేలాగా కవిత్వాన్ని అందించి అద్భుత రచనని ఈ యొక్క దేశానికి అందించారు. మరి మహాకవి తెలుగువారు గర్వించడంగా మహాకవి వినోద్ రాష్ట్ర గారికి ఈ లైబ్రరీ తరఫున మా అందరి తరఫున నివాళులు అర్పిస్తూ ఆ మహనీయ యొక్క ఆశయ సాధనలో మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లైబ్రరీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రంథం పేరు గబ్బిలం. జోహార్ గురుం జాషువా గారు. జోహార్ గురుం జాషువా. ప్రారంభ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని పెదవేగి హౌసింగ్ ఏఈ షాన్వాజ్ షరీఫ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇళ్ల లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన వారికి సిమెంట్, ఐరన్, ఇసుక అందుబాటులో ఉన్నాయని, ఇళ్లు నిర్మించుకునే వారికి బిల్లులు కూడా త్వరితగతిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకా కనకరాజు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. కొంతమంది లబ్ధిదారులు పెండింగ్లో ఉన్న ఇళ్ళకి పెండింగ్ బిల్స్ త్వరితగతిన చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ వివిధ నిర్మాణ దశల్లో ఆగిపోయిన ఇళ్ళకి మా పంచాయతీలో 9 మంది లబ్ధిదారులకి వాళ్ళని మనం మొబలైజ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి తొందరగా ఇల్లు కట్టుకోమని, అలాగే దీని ద్వారా లబ్ధి పొంది తొందరగా ఇల్లు నిర్మించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ షాన్వాజ్ షరీఫ్. నేను పెదవేగి మండలం హౌసింగ్ ఏజీ కింద పనిచేస్తున్నాను. మన పెదవేగి మండలంలో 30 పంచాయతీలకు గాను మనకి ఇన్ ప్రోగ్రెస్లో 1031 ఇల్లులు ఉన్నాయి. వాటిలో ఎన్ఎస్ స్టేజ్లో 381 ఉన్నాయి. మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నింటినీ త్వరగతిన కలెక్టర్ గారు ఇలా మన ఇల్లు మన గౌరవం చేత ప్రోగ్రాం పెట్టి ప్రజలకు అవగాహన సదస్సులా కండక్ట్ చేయమన్నారు. దానివల్ల ప్రతి పంచాయతీలో గ్రామసభ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన లక్ష్మీపురంలో ఇక్కడ మేము అటెండ్ అయ్యాము. ఈ రోజు మన లక్ష్మీపురంలో 9 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం మోటివేట్ చేసి బిల్స్ అనేవి తొందరగా పడతాయి, మీరందరూ తొందరగా కట్టుకోండి, వాళ్ళకి మెటీరియల్ పరంగా కానీ పేమెంట్ పరంగా కానీ. దాంతోపాటు ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీఎస్ ఇంతకుముందు కంప్లీషన్ దాకా వెళ్తే కానీ మనం 90 మ్యాండేట్స్కి మనం అమౌంట్ అనేది జనరేట్ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆర్ఎల్ స్టేజ్ దాకా వస్తే చాలు 90 మ్యాండేట్స్ వాళ్ళకి జనరేట్ చేయండి, ఎక్కువ పేమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. దానివల్ల బెనిఫిషియర్స్కి ఇంకా లబ్ధి ఉంటుంది. దాంతోపాటు ఆర్ఎల్ స్టేజ్కి మనం సగం పేమెంట్ ఇస్తున్నాం. 1,50,000 90,000 ఆర్ఎల్ స్టేజ్ దాకా మనం ఇస్తున్నాం. దానివల్ల 90,000 వల్ల వాళ్ళకి స్లాబ్ వేసుకోవడానికి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది. మనకి మండలంలో శాండ్ కూడా రెడీగా ఉంది, సిమెంట్ గొడవలో రెడీగా ఉంది, స్టీల్ కూడా ఉంది.
మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది కాబట్టి బెనిఫిషియరీస్ అందరూ ముందుకొచ్చి వాళ్ళు పెండింగ్ ఉన్న ఇళ్ళని కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. దాంతోపాటు PMAY 1.2 అనే స్కీమ్ మార్చి 2021 క్లోజ్ అయిపోబోతుంది. మళ్ళీ వాళ్ళు తర్వాత కట్టుకున్నా మాకు బిల్స్ రావాలంటే అవి రావు. ఎందుకంటే ఒకసారి స్కీమ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ కొత్త స్కీమ్ స్టార్ట్ అవుతుంది, పాత స్కీమ్ కంటిన్యూ చేయరు, దానికి బడ్జెట్ అలొకేషన్ అనేది ఉండదు. కాబట్టి ఈ లబ్ధిదారులు అందరూ, ఈ 1000 లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో 1031 లబ్ధిదారులు, వాళ్ళందరూ దీన్ని వినియోగించుకొని దీని సీరియస్నెస్ కొద్దిగా అర్థం చేసుకొని వాళ్ళ ఇళ్లను వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలని కోరుచున్నాం. పెదపాడు మండలం తోటగూడెం సచివాలయం వద్ద మన ఇల్లు మన గౌరవం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభల ప్రత్యేక అధికారి, మండల విద్యాశాఖ అధికారి దేవినేని వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి, ప్రస్తుత నిర్మాణం సాగిస్తున్న వారికి బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గ్రామంలో పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ ఈవో మైనేని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి రమేష్, పవన్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 12 మంది కూడా 1,50,000 రూపాయలు మీకు మార్చి ఆఖరిలోగా మీరు ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మీ అకౌంట్స్కి డబ్బులు డైరెక్ట్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ రాకపోయినట్లయితే మీరందరూ కూడా మీ యొక్క బంధువులో, మీ అక్కలో, అన్నయ్యలో, తమ్ముళ్ళలో, చెల్లయ్యలో ఎవరు ఉంటారు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి వెంటనే వాటిని పూర్తి చేయించమని మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కాపీ పేస్ట్ దొరకట్లేదనో, లేకపోతే ఇంకా ఇతర ఏదైనా సమస్యలు, ఎలక్ట్రీషియన్ దొరకలేదు, ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, మా సెక్రటరీ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ తెలియజేసినట్లయితే దానికి కూడా కావాల్సినటువంటి వాళ్ళని, అందుబాటులో ఉన్న వాళ్ళని మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వివరించడం సెక్రటరీ గారు చెప్పి ఉంటారు. ఇంకా స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా మా ఇంట్లో దోమలకి ఒక రోడ్డు మీద ఊరికెట్టుకుంది, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎక్కువగా వాళ్ళు మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే మీ వాడకట్టు శుభ్రంగా ఉంటుంది, తద్వారా గ్రామాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. సో అందరూ కూడా చక్కగా మీ యొక్క పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేటి బాలలే రేపటి పౌరులని ఏనాడో చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ భారతదేశాన్ని లేకపోతే ఈ గ్రామాన్ని పరిపాలించుకునేది మీరే. అందులో భాగంగా విజన్ 2047 2047 నాటికి మన రాష్ట్రం ఏ విధంగా ఉండదలుచుకుంది అనేటువంటి అంశం మీద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ తయారు చేస్తారు. అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి. జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలను కలెక్టర్ ఆదేశాలతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్ తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీసీఈఓ సుబ్బారావు ఇతర అధికారులతో కలిసి గ్రంథాలయం వద్ద యువతతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. కళాశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీసీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ ద్వారకా తిరుమలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. మన చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడం చాలా ముఖ్యమని తెలిపారు. అనంతరం సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలైన ద్వారకా తిరుమల, గుంటుపల్లి బౌద్ధారామాలు, కొల్లేరు, గోదావరి పర్యవాహక ప్రాంతమైన పోలవరం, పట్టిసీమ చాలా ప్రాముఖ్యత కలిగినవని, వీటిని ప్రతి ఒక్కరూ సందర్శించాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి నెహ్రూ, తహసీల్దార్ సుబ్బారావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఏవి సుబ్బరాయన్, సర్పంచ్ కుంటం స్వర్ణలత, జడ్పీ
టీసీ చిగురుపల్లి శామ్యూల్ పాల్గొన్నారు. అలాగే నెహ్రూ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైసీపీ నేతల ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదుకా మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ చేసి గాలిగోపురం వైపున్న మెట్ల మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ అయిందని అబద్ధం ప్రచారం మొదలుపెట్టారని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ మాత్రమే అమలు చేశారని, మిగతా పథకాలను అమలు చేయలేకపోయారని, ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విష ప్రచారాలకు పూనుకుంటున్నారని, తిరుమలలో ప్రసాదం తయారు చేసేటప్పుడు ట్యాంకర్లను చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారని, రాష్ట్రంలో ప్రజల మనోభావాలను దెబ్బకొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ స్వామి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఒకసారి బాబు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి దేవాలయంలో ఈ లడ్డూ రథం నిమిత్తం ప్రతి ఒక్క దేవస్థానంలో ఉన్న హెడ్ క్వార్టర్లో కానీ దేవాలయాల్లో కానీ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టి మన ఆరోగ్యకరంగానే దర్శనం చేసుకుని ఈ లడ్డు వివాదం ఎంతో దారుణంగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. కనుక ఆయనకి మంచి బుద్ధి రావాలని ఇలాంటివన్నీ బోగస్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కానీ వేరు ఈవో కూడా చెప్తున్నాడు ఇక్కడ జరగలేదు, వచ్చిన కల్తీని వెనక్కి పంపించామని చెప్పి. అది వారం రోజుల నుంచి జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది. కనుక అలాంటివి జరగకోకుండా ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేమంతా మన ద్వారకా మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కన్వీనర్ గారు కానీ పెద్దలు రాజబాబు అందరూ సర్పంచులు ఎంపీడీసీలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవుని వేడుకున్నాము. ఆయన మంచి బుద్ధి ప్రసాదించి అలాంటివి ఎప్పుడు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ఏలూరు నగర మేయర్ జన్మదిన వేడుకలు, మేయర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బడేటి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు. ఆన్లైన్ విధానంపై న్యాయవాదులకు, గుమస్తాలకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ, కక్షిదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు శిక్షణా తరగతులు దోహదపడతాయని ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి మంగాకుమారి వెల్లడి. మేయర్ పుట్టినరోజు సందర్భంగా విశేషంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన కూటమి పార్టీ శ్రేణులు, అధికారులు, శ్రేయోభిలాషులు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ.
ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు, కొబ్బరికాయలు కొట్టి కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని వేడుకున్న నేతలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.